శతాబ్దం కంటే 10th సెంచురీ నుంచి అంటే 11th సెంచురీ నుంచి 13th సెంచురీ వరకు క్రూసేడర్స్ అనబడిన వారు ప్రపంచాన్ని ఏలటానికి ప్రయత్నించారు. క్రూసేడర్స్ అంటే ఏంటంటే యూరోప్ నుంచి వచ్చి జర్మన్స్ కానీ అటువంటి వారు సిలువ గుర్తును పట్టుకొని ప్రపంచాన్ని జయించాలి అని వచ్చిన వారు క్రూసేడర్స్ అంటారు అనమాట. వాళ్ళు యెరూషలేమును పట్టుకోవటం చాలా ప్రయాసపడతారు. అయితే తెలియట్లేదు, ఒకానొక దినాన వాళ్ళు సరిగ్గా ఈ సమూయేలు ఈ కొండకు వచ్చి యెరూషలేమును చూస్తారు. యెరూషలేమును చూచి పడి పడి ఏడ్చి దొల్లేస్తారు. ఎందుకో తెలుసా? మేము దాని కొరకు పరితపించాం, ఇప్పుడు మా చేతికి రాబోతున్నది అని చెప్పి యెరూషలేమును జయిస్తారు, మళ్ళీ యెరూషలేమును ఓడిపోతారు. మొట్టమొదటి క్రూసేడర్స్ ఇక్కడికే వచ్చారు. మీరు చరిత్ర 11th సెంచురీ ఎవరైనా ఓల్డ్ క్రిస్టియన్ హిస్టరీ తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఆ విషయం మీకు తెలుస్తుంది. ఓల్డ్ క్రిస్టియన్ హిస్టరీ గురించి తెలిస్తే. సెకండ్కి వస్తాను. ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి సెకండ్ వరల్డ్ వార్ వరకు బ్రిటిష్ మ్యాండేట్స్ అని పిలుస్తారు. బ్రిటిష్ మ్యాండేట్స్ అంటే ఏంటంటే ఇస్రాయేలును బ్రిటిష్ పాలించినటువంటి కాలాన్ని బ్రిటిష్ మ్యాండేట్స్ అని పిలుస్తారనమాట. అయితే ఆ బ్రిటిష్ మ్యాండేట్స్ కాలంలో ఏం జరిగింది అని అంటే ప్రత్యేకంగా ఈ యెరూషలేమును విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది 1948లో. 1948లో విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే విభజించు పాలించు అనే సూత్రం బ్రిటిష్ వాళ్ళది కదా. అందుకని యెరూషలేముతో పాటు ప్రతి దాన్ని రెండు కింద చీల్చారు. ప్రతి దాన్ని రెండు. ఉదాహరణకు హెబ్రోన్ మక్పేలకు వెళ్తే ఒక ప్రక్క పాలిస్తీన్ అది, ఒక ప్రక్క యూదులది, మధ్యలో ప్రహారీ గోడ బోర్డర్ వాళ్ళకి. అలాగే యెరూషలేం మనం హోలీ కోటల దగ్గరికి వెళ్తే గోడ అవతల ముస్లింలది, గోడ యువతల యూదులది. అట్టి విధంగానే దీనికి కూడా చేశారు. ఇప్పుడు వెళ్దాం.